నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ స్టేట్ అధ్యక్షుడిని అలాగే బీజేపీ పార్టీలో క్రిస్టియన్ 3 జిల్లాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒకటే విషయం, ఎందుకోసం అంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వీళ్ళు మేనిఫెస్టోలో కూడా మత్స్యకారుల కోసం ఎలాంటి సమస్యలు కానీ ఏం చేస్తామని కూడా పొందుపరచలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాం మత్స్యకారులకి ఏం చేశారనే విషయం మీద కూడా చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మత్స్యకారులకు ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. అలాగే వాళ్ళ నాన్నగారి బాటలో ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజ్యసభ సభ్యుడిగా మమతా వెంకటరమణ గారిని చేశారు. అలాగే మరి ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి మత్స్యకారులు పచ్చిపాత్రని చాటుకున్నారు. అంటే దీనికంటే మత్స్యకారులకి చేస్తున్న రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీ ఏదీ లేదు అనే విషయం మీదే నాకు మనస్తాపం చెంది ఈరోజు నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అవడం పరిస్థితి వచ్చింది. ఏ రోజైనా మత్స్యకారులకి ఈ టీడీపీ కానీ బీజేపీ కానీ ఏం చేసిందో ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏమి చేయలేదు, వీళ్ళు చేయలేదు. కాబట్టి ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యత అనేది మత్స్యకారులకి ఈ పార్టీలు ఇవ్వట్లేదు. కొన్ని ఈవేళ కాకినాడ చూసుకుంటే ఈ చైర్మన్లు ఇచ్చారు, జడ్పీడీసీలు ఇచ్చారు మత్స్యకారులకి. అలాగే ఈ గురువులు గారికి పార్టీ పదవులు ఇచ్చారు, బ్యాంక్ చైర్మన్లు ఇచ్చారు. ఇలాంటి ఎన్నో ఇక్కడే కాదు, శ్రీరాపల్రాజు గారు మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే మా పద్మశ్రీ మేడం గారు ఎమ్మెల్సీ కాకినాడ మా జాతీయ మత్స్యకార సంఘంలో ఉన్నటువంటి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చి ఈ మత్స్యకారులకి ఈ ఓడబెల్సీలకి అన్నిటి 14 కులాలకి కూడా మత్స్యకారులకి న్యాయం చేస్తున్నారనే విషయం మీద ఆయన చాటి చెప్పారు. అందుకోసం మత్స్యకారులకి అందరికీ పిలుపునిస్తున్నాను. ఒకటే నేను మత్స్యకారులు తెలుసుకోవాల్సింది, అయ్యా మత్స్యకారు నాయకులారా, మత్స్యకారు ప్రజలారా, మీరు ఆలోచించండి. మనకు రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే మనం డెవలప్మెంట్ అవుతాం. ఆ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి నేను వెళ్తున్నాను. మీరు కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు
సీఎంగా చేయాలనేసి మీ అందరూ కోరుకుంటూ ఈ పాయకరాయపేట నియోజకవర్గంలో జోగులు గారిని కూడా ఎమ్మెల్యేగా చేస్తూ ఈరోజు మీరందరూ ఈ విషయాన్ని ప్రతి గ్రూపుల్లోని ప్రతి సభ్యుడికి అందజేసి మన మత్స్యకారుల రాజకీయ ప్రాధాన్యతను కోరుకుంటారని ప్రాధాన్యత చాటి చెప్తారనేసి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మత్స్యకారులు